మీకు ఆటలు ఆడుకోవడం వచ్చా? అయ్యో! ఎందుకు రాదండి. నా ఫోన్‌లోనే పబ్‌జీ, ఫ్రీ ఫైర్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, పోకీమాన్ గో ఎన్ని ఆటలు లేవు. డిస్‌ప్లే పగిలిపోద్ది. ఆ ఆటలు కాదు. మనుషులతో ఆడుకోవడం వచ్చా అంటున్నా. మనుషులతో ఆడుకుంటే నరకానికి పోతారు కదండీ! రిపేర్‌కి పనికి రాకుండా పేల్చేస్తా. ఆడుకుంటామండి. ఇందాక రాదన్నారు. మమ్మల్ని పుట్టిచ్చింది అందుకు కదండీ! మీ పనేంటంటే వాడి దగ్గర టైము, టాలెంటు లాగేసుకొని బతకడానికి ఒక్క ఆప్షన్ కూడా లేకుండా టార్చర్ అంటే ఏంటో చూపించాలి. ఫోన్ వాడితే మీకు కూడా చూపిచ్చేత్తాం సార్. మిగతా విషయాలు ఆడుకున్న దరిద్రం దగ్గరే కనుక్కోండి. ఏంటి నా జీవిత భాగస్వాములందరూ కలిసి మీటింగ్ పెట్టారు? నిన్ను నీ కెరియర్‌ని దగ్గర చేయడానికి దేవుడు ఒక మార్గాన్ని చెప్పాడు. మిమ్మల్ని అందరిని పైకి తీసుకెళ్ళిపోతానన్నారా? మేము ఈ ఒక్క రోజే మానవ రూపంలో ఉంటామని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజు మమ్మల్ని నువ్వు హ్యాపీ చేస్తే రేపటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. గాడ్ ప్రామిస్ నీ మీద ఒట్టు. అయితే నైట్ కలుద్దాం. చీర్ గర్ల్స్. ఎప్పుడు ఛార్జింగ్ తాగడమే గాని మందు తాగడం ఫస్ట్ టైం. అబ్బా! ఎలా తాగిసేత్తార్రా బాబు. యాంటీ వైరస్ ఆన్‌లో ఉందో లేదో. హ్యాపీ చేస్తే వెళ్ళిపోతానన్నారుగా ఇప్పుడు మీరు హ్యాపీయేగా ఎళ్ళిపోండి ఇంక మళ్ళీ రావద్దు. హ్యాపీనెస్ అంటే ఏంటి? నువ్వు పబ్‌జీ ఆడేటప్పుడు, ఇన్‌స్టాగ్రామ్ వాడేటప్పుడు గంటలు గంటలు టైం తెలియకుండా గడిచిపోద్ది చూడు. అది హ్యాపీనెస్ అంటే. డిప్రెషన్‌లో ఉన్నట్టున్నావు నువ్వు తాగి. అమ్మో! తాగితే నాశనం అయిపోతామండి. ఇప్పుడు నువ్వేదో బాగుపడినట్టు. కరెక్ట్‌గా చెప్పారు ఫోన్ గారు. నేను మందేస్తే నాకు దెయ్యం పడతది సార్. చెవులకి పని ఆపేసి చేతులకి పని చెప్పాల్సొత్తది. పైగా అప్పుడు నాకు మనుషులు కూడా వస్తువుల్లా కనపడతారు. ఇక నువ్వు ఫోన్ అనుకున్నావా, పోకిరి అనుకున్నావా? నాలోనే ఎన్ని దెయ్యం రీల్స్ చూసుంటావు, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసావు. ఇదిగో ఏమయ్యా సరదాగా పీలు దెయ్యానికి డిప్రెషన్ అంటే ఏంటి చూపిద్దాం. అదొస్తే నీకు చూపిస్తదండి. డిప్రెషన్ తో హెడేక్ తెప్పిస్తా. అదొచ్చాక హెడేక్లు ఉండవు. హెడ్ లేచిపోవడాలే. స్టోరేజ్ క్లియర్స్ అయితే పోదుగా నువ్వు అయ్యా. అప్పుడప్పుడు నువ్వు వాడేటప్పుడు నీ పేలిపోతానేమో అనిపించేదిరా. పేలిపోయానా? లేదు కదా ఇది అంతే. మిషన్ ఇంపాసిబుల్ ప్లస్ టెంపుల్ రన్ ఈజ్ ఈక్వల్ టు జై బాలయ్య. నీ దరిద్రం రే. ఒక్క కాలు ఇరిగిపోయినట్టు అలా అడుగుతున్నాడేంటి? ఓ మేరా లవర్‌కి సిక్క. బాబు కామెడీ చేస్తున్నాడు. 6th క్లాస్ రీలీలా గుర్తుందారా? హ్యాపీగా స్ప్రైట్ తాగుతున్న టైంలో శ్రీలీల ఎందుకో. దాని వల్లే కదరా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. రేట్ లవ్వా? ఫోన్ లో ఏమని ఫీడ్ చేసుకున్నావు? ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అని ఫీడ్ చేసుకున్నారా? దాన్ని మర్చిపోయావు అనుకున్నా. అయిపోయావరా కిసిక్క. ఓయ్ నీ శ్రీలీల అన్నయ్య మీద చెయ్యెత్తుతావా? నువ్వు డిప్రెషన్ లో ఉంటావు కదా, నీతో కలిసి పార్టీ చేసుకుందా అని వచ్చా. కూర్చో, కాళ్ళు నొప్పి పడతాయి. కూర్చోరా, నీ దండం పెడతా. శ్రీలీల నేనే కొట్టబోయాను. క్షమించండి. రండి పార్టీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్టీ ఏమవ్వాలి? చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఈ ఆకులో కలిసి తిందాం అందరం. నీ చెల్లి నా జీవితానికి బొక్కెడితే నువ్వు యాక్కి బొక్కెడతావారా? సావేరా నీకు ఆగవై కొట్టేస్తున్నావు. అన్నది ఆడైతే నన్ను కొడతావేంటి? వాళ్ళంతా నా జీవితంలోకి వచ్చింది నీ వల్లే కదరా. నీ వల్ల జాబ్ పోయింది, లైవ్ పోయింది, కెరీర్ పోయింది, మొత్తం పోయిందిరా. అయిపోయిందని కూర్చున్నాడా, ఆయాసం వచ్చి కూర్చున్నాడా? బిర్యానీ పెట్టు బావా. బిర్యానీ ఎక్కడ తెచ్చావురా? సర్లే, ఇదిగో ప్యారడైజ్ బిర్యానీ. మీ చెల్లి నన్ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే ఏం చేసావు? ఏం చేశాను? ఉల్లిపాయల కోసం నంచు కట్టాను. ఉల్లిపాయ ఎట్టావా? మీ చెల్లి చేతికి లాకి ఇచ్చి నా చేతికి కట్టిస్తావరా? రాఖీ ఐడియా మాత్రం దాని బెస్ట్ చెప్పాడు, నాకు సంబంధం లేదు. నా లైఫ్ కు బొక్కెట్టింది మీరే గాని నాకే చేసింది మాత్రం బెస్ట్ గాడు. ఇప్పుడు ఎక్కడున్నాడా పొట్టి నా పొక్కడిగాడు? ఇక్కడే ఉన్నట్టున్నాడు చూడు. ఏం కావాలి? నిన్ను చూస్తుంటే శ్రీలీల గుర్తవుతుంది బాబోయ్. కొలికెత్తా నిన్ను. దగ్గరగా ఉన్నాడు సార్, ధైర్యంగా ఉంటది. అరే బాలు నువ్వు అంటేనే చాలా ఇష్టం రా. స్కూల్లో పెన్సిల్ అడితే పెన్ ఇచ్చేవాడివి, షార్ప్నర్ అడితే ఎడేసి ఇచ్చేవాడివి. రా బిర్యానీ తిందాం. లేదురా నేను నాన్ వెజ్ మానేశాను. నువ్వు తినేయే. 6th క్లాస్ లో తినేవాడివి. 7th క్లాస్ లో మానేశాను ర్యాషెస్ వస్తాయని. ఇలాంటి ఏదో కబుర్లు చెప్పే కదరా నన్ను నా లీలా నుంచి దూరం చేసావు. అది పిచ్చిదానిలా నువ్వేం చెప్తే నమ్మేసేది. నువ్వు చికెన్ తినకపోయినా నేను నిన్ను తింటా. అయినా ఇదంతా చేసింది లీలా వాళ్ళ నాన్న, నీకు తెలీదా? గుడ్డెత్తి చేలో పడినట్టు నా మీద పడతావేంటి? నిజమే, నా జీవితాన్ని నాకు ఇచ్చేసింది నువ్వైనా, నాశనం చేసింది వాళ్ళ నాన్నే. పాపం మహానుభావుడు పోయినట్టున్నాడు. బ్రతికే ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? నేను చంపేస్తాగా. చంపే ఎక్కడే ఉన్నాడు. వైలెంట్ క్యారెక్టర్ నాకు ఇస్తారేంట్రా? బాగున్నారా అంకుల్? ప్రస్తుతానికి బాగున్నా. శ్రీలీలకు ఫోన్ చేసి పెళ్లి చేసేవాళ్ళు ఆయనతో అమెరికా వెళ్ళిపోయింది. నాకు తెలియకుండా పెళ్లి చేసేస్తారా? నీ కాన్సెప్ట్ కుమ్మడమే అని అర్థం అయిపోయింది. వచ్చిన పని కానిచ్చి. దిస్ ఇస్ ఫర్ మై లీలా. లీలా నేను చక్క బస్సులో వస్తే బస్సు అనిపించేసి కార్లో పంపిస్తారా? ఐ వాంట్ మై చైల్డ్హుడ్ బ్యాక్. నాకు మీరు ఇచ్చిన పార్టీ నచ్చలా, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇస్తా. ఇవి కాళ్ళు చేతులు అనుకో. దయచేసి మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే రేపటి నుంచి మీకు కంటికి కూడా కనిపించాం. ఇంకోసారి నా జీవితంలోకి వస్తే ఎవరి జీవితంలోకి వెళ్లకుండా చేసేస్తా. అలారం ఆన్ చేసుకొని పడుకో, పొద్దున్న అన్ని పోతాయి. గుడ్ మార్నింగ్ బాబు. నువ్వు వెళ్ళలేదే? అంటే నేను నిద్ర లేపడానికి అలారం మోగాలి కదా అని నేను వెళ్ళలేదు. నన్ను స్విచ్ ఆఫ్ చేసేసి నీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. నేనే అందరికి డిప్రెషన్ పోగొట్టడానికి కామెడీ రీల్స్ చేస్తుంటే నాకే డిప్రెషన్ చూపిస్తారా? ఈ కింగరుడు ఎక్కడ పడి చచ్చాడు? చూడు, నువ్వు వాడిని బాగు చేయడానికి ఎంత కష్టపడుతుండా, ఎదవ మాత్రం చూడు ఎలా తాగి పడిపోయాడు. మై శ్రీలీల. కాబట్టి ఇలాంటి ఎదవలను వదిలేసి బాగా చదువుకొని పైకి ఎదగాలనుకునే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు మాత్రం. మే కమిన్ సార్. ఏంటి ఇంకా నాట్ అవుటా? నీ పవర్ తో ఫోన్ లో మనుషులుగా మార్చినప్పుడు నేను తాగకుండా తాగినట్టు యాక్ట్ చేయలేనా? వస్తానా?
రింగ 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 రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. నమస్కారం స్వామి. నేను జీవితంలో బాగుపడదాం అనుకున్నాను కాబట్టి డిప్రెషన్ ని, ఓవర్ థింకింగ్ ని, ఫోన్ ని వదిలేశాను స్వామి. నిజం, ప్రామిస్. నువ్వు అసలు ఎందుకు ఇలా తయారయ్యావని అంటే నీలాంటి బద్దకస్తుడికి చేతకాని వాడికి ఈ కెరీర్ ని చచ్చే, నాకు స్కిల్ ఉంది స్వామి. అయినా ప్రతి మనిషికి ఏదో టాలెంట్ ఇచ్చే కిందకు పంపిస్తారు కదా స్వామి. అది వెతుక్కోవడమేగా మా పని. మీరు కూడా ఇన్ని కష్టాలు పెట్టేది మేము అది తెలుసుకోవాలనే కదా. నాకు ఏ టాలెంట్ ఉందో తెలుసుకునే ఛాన్స్ ఎవరా స్వామి? అది కూడా నేనే కనుక్కుంటానులేండి. కెరీర్ గారు, మీరు కొంచెం లోపలికి వెళ్తారా? నేను దేవుడితో ఒక పురాణం దాని అంతరార్థం చెప్పేసి వస్తానే. ఎల్లమ్మ. బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్. దేవుడా, రామాయణంలో రాముడికి వచ్చిన కష్టాలు మహాభారతంలో కర్ణుడికి వచ్చిన శాపాలతో పోలిస్తే మా ఈ పెద్ద కష్టాలా చెప్పండి. పాపం జనాలకు అది అర్థం కావట్లేదు స్వామి. ప్రతి చిన్న విషయానికి చనిపోదాం అనుకుంటున్నారు. కాబట్టి నేనేమంటానంటే స్వామి, వాళ్ళని కష్టపెట్టకుండా కష్టం విలువ తెలిసేలా చేయండి, వాళ్ళే బాగుపడతారు. ఉంటానే. వీడికి నేను పెట్టిన టార్చర్కి ఎప్పుడో చచ్చిపోవాలి స్వామి. కానీ ఇంకా బతుకున్నాడంటే ఏదో సాధించడానికి బతుకున్నాడు. ఏ మనిషి కారణం లేకుండా పుట్టాడు. ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు కష్టాలను అధిగమిస్తేనే సుఖాలు ఉంటాయని. నువ్వు ఒక పని చేయి, తను ఇంకా కష్టపెట్టు. బాబాయ్, ఇంకా కష్టపెట్టాలా? కష్టం అండి. ఆడ రాటు తేలిపోయాడు. కావాలంటే మీకోసం భూమి మీద క్రైములు, నేరాలు, ఘోరాలు చేసే వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను.